రాశి ఫలాలు చెప్పేదానికంటే ముందు వసంత పంచమి అని సోమవారము 3వ తారీఖు రాబోతూ ఉన్నది. ఈ వసంత పంచమి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భము పుట్టినరోజు అని. అందుకనే పిల్లలందరినీ కూడా సరస్వతి ఆలయాలకు తీసుకువెళ్ళి విద్య బాగా రావాలి, చదువు బాగా రావాలి అని రాస్తూ ఉంటారు. నేనేం చెప్తున్నాను అంటే మొండి పిల్లలు స్కూలుకు వెళ్ళము అనేటువంటి వాళ్లకు, మొండితనం ఉన్న వాళ్లకు, మూర్ఖత్వం ఉన్నటువంటి వాళ్లకు, పిల్లలకు అభివృద్ధి బాగా మంచి వాక్ సిద్ధి కలగటానికి, వాక్కు బాగా రావటానికి, చదివింది బాగా గుర్తుండటానికి, ఇలాంటివన్నీ కూడా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా జ్ఞాపక శక్తి అనేటువంటిది బాగా ఉండి మన మేధాశక్తి బాగా పనిచేయాలి అంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను ఈ 3వ తారీఖు సోమవారం నాడు ఒక యంత్రము అందులో మూలిక పెట్టి నేను ఇస్తూ ఉన్నానుగాక. ఎందుకంటే పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ గరణము దగ్గర కట్టుకుంటే ఇక్కడి నుంచే మనకు వాక్కు అనేటువంటిది రావాలి ప్రతి వాళ్లకు కూడా. అందువలన అలా వాక్ సిద్ధి అన్ని రకాల అనుకూలము జరగటానికి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఒక యంత్రం అనేటువంటిది ఇవ్వడము జరుగుతూ ఉన్నది. సరస్వతి హోమము చేసి ఇక్కడే మన షామీరుపేటలో ఒక ఫామ్ హౌస్లో చేస్తూ ఉన్నాను. చాలామంది స్కూలు విద్యార్థులు, అన్ని స్కూళ్ళ విద్యార్థులు నా దగ్గరికి రాబోతున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోండి. ఇది అన్ని రాసుల వాళ్లకు వర్తిస్తుంది గాక, ఈ రాశి వాళ్ళకే అని కాదు. అందువలన ఏది ఏమైనా పిల్లల గురించైనా పెద్దవాళ్ళ గురించైనా ఎవ్వరికైనా సరే ఈ యంత్రము చాలా అతి ముఖ్యమైనటువంటిది. పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహంతో ఇవ్వబడుతూ ఉన్నది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు. 3వ తారీఖు సోమవారం నాడు ఫిబ్రవరి అని తెలియజేస్తూ ఇది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల దాకా ఇవ్వబడుతుంది అని తెలియజేస్తూ వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది, అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఆర్థికమైనటువంటి పరిస్థితి ఆశించిన విధముగా ఉంటుంది. అంటే మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఏదైతే అనుకుంటారో అవి జరుగుతాయి గాక. అలాగే పాత రుణాలు కొంతవరకు తీర్చుకోగలగడం అనేటువంటిది జరుగుతుంది, తీర్చేస్తారు. చేపట్టినటువంటి పనులన్నీ కూడా వ్యవహారాలు సజావుగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు. నూతన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు లాంటివి కొనుక్కుంటారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. మీరు శుభకార్యాలలో పాల్గొంటారు కూడా. కుటుంబ వాతావరణము ప్రశాంతముగా ఉంటుంది. దూర ప్రయాణాలు మీకు చాలా అనుకూలిస్తాయిగాక. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క పిల్లలకు అని. ఈ రాశి వాళ్ళు కనుక ఉంటే వీళ్లకు అనుకూలిస్తాయి గాక. దాని గురించి మీరేం ఆందోళన చెందాల్సిన పని లేదు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు వింటారు. అన్ని రకాల ఇతరులు మిమ్మల్ని ఆదుకుంటారు. మీరు ఇతరులను ఆదుకొని మీ యొక్క దాతృత్వాన్ని చాటుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించి మీ విలువను మరింత పెంచుకునే విధముగా ఈ మాసము ఉండబోతున్నది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనము లభించి తీరుతుంది. దానికి తగినటువంటి ధనము కూడా మీకు అందుతుంది గాక. మాసము చివరిలో కొందరి ప్రవర్తన మానసికంగా మీకు బాధ కలిగించి తీరుతుంది. కొంచెం మనక్లేశం అనేటువంటిది కలగవచ్చును. విద్యార్థులకు చాలా బాగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. సినిమాలో నటించేటువంటి సినిమా వాళ్లకు, సీరియల్స్లో నటించే వాళ్లకు, కళాకారులకు చాలా యోగవంతముగా ఉంది. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని గనక మీరు అనుకుంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి, మేలు జరుగుతుంది. జయోస్తు.